నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలపై ఆర్కే స్వాగతం. ప్రస్తుతం చెప్పబోయే కథలలో మొదటి కథ వాణీనాథుని కోరిక. చంద్రాపురం జమీలో చాలా గ్రామాలు ఉండేవి. వాటిలో కాస్త పెద్దవి అనిపించుకున్న నాలుగైదింటిలో మామిళ్ళ అగ్రహారం ఒకటి. ఆ అగ్రహారంలో కేశవ భట్టు అనే పురోహితుడు ఉండేవాడు. 6 అడుగుల ఎత్తు, చెవులకు బంగారు కుండలాలు, ముఖాన తాండవిస్తున్న తేజస్సు, స్వచ్ఛమైన వాగ్ధాటి ఇవన్నీ కలిసి ఆయనకు ఉన్న ఊళ్ళోనే కాక జమీ మొత్తం మీద మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఎవరింట ఏ శుభకార్యం జరిగినా కేశవ భట్టుకే పెద్దపీట దక్కేది. ఎవరు ఏ దానం ఇవ్వదలుచుకున్నా భట్టునే తలుచుకునేవారు. ఇలా ఒక వయసు వచ్చేసరికి ఆయన ఆర్జన బాగా పెరిగి తాతల ద్వారా సంక్రమించిన ఆస్తి మూడింతలైంది. కేశవ భట్టుకు ఒకే ఒక సంతానం ఆడపిల్ల. ఆ అమ్మాయి పేరు శారద. చక్కని చుక్క. తండ్రి దగ్గర శాస్త్ర జ్ఞానము, తల్లి దగ్గర సంగీత జ్ఞానము సంపాదించుకున్న శారద ఒద్దికైన పిల్లగా మంచి పనిమంత్రాలుగా కూడా పేరు తెచ్చుకున్నది. భట్టు సంపదకి అంతటికి ఏకైక వారసురాలు శారదే కనుక చాలామంది ఆయనతో వియ్యమందాలని మూవిళ్ళూరుతూ ఉండేవారు. అది గ్రహించిన కేశవ భట్టు తనకు కాబోయే అల్లుడు పౌరోహిత్యం నేర్చిన ధనవంతుడు, అందగాడు అయి ఉండాలని, అటువంటి వాణ్ణి ఇల్లరికం తెచ్చుకుని తన పౌరోహిత్యం కూడా అప్పజెప్పాలన్నది తన నిర్ణయమని ఒకరిద్దరి చెవిన వేశాడు. అది కాస్త చిలబల పల్వలై అల్లుడి ఎన్నికలో కేశవ భట్టు ఏవేవో కోరికలన్నీ మనసులో పెట్టుకుని చాలా పట్టుదలగా ఉన్నాడు అన్న వదంతి వ్యాపించింది. ఇలా ఉండగా ఒకసారి అగ్రహారానికి కొద్ది దూరంలో ఉన్న కొమ్మంగి అనే పల్లెలో కేశవ భట్టు బంధువులు ఎవరింటినో పెళ్లి జరిగింది. ఆ పెళ్లికి వెళ్ళడానికి ఏదో కారణాన భట్టుకు తీరక భార్యను కూతురును బంటెక్కిచ్చి పంపాడు. అదే పెళ్లికి మగపెళ్లి వారి తరఫున వాణీనాథుడు అనే యువకుడు రావడం తటస్థించింది. విద్యా సంపదే గాని ధన సంపద అంటూ ఏమీ లేని వాణినాథుడు అర్థశాస్త్రాన్ని మాత్రం కర్తలామలకంగా అభ్యసించి చంద్రాపురం జమీందార్ భువనచంద్రుడి దగ్గర ఉద్యోగం చేస్తూ తనకంటూ ఉన్న ఒక్కగానొక తల్లిని దగ్గర పెట్టుకుని చంద్రాపురంలోనే ఉంటున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న పెళ్లి చంద్రాపురంలోని అతని సహోద్యోగి మిత్రుడిదే. మిత్రుడు పెళ్లికి వచ్చిన వాణీనాథుడు అక్కడ సుక్కల్లో చందమామలాగా ఉన్న శారదను చూసి తొలిసారిగా తన పెళ్లి గురించిన ఆలోచనలో పడి చివరకు తన మిత్రుడితో కోరిక చెప్పాడు. ఆ మిత్రుడు తన బావమరిదితో విషయం చర్చించి వాణీనాథుడితో ఆ అమ్మాయి పురోహితుడు కేశవ భట్టు ఏకైక పుత్రికట అని చెప్పి భట్టుకు రాబోయే అల్లుడి పట్ల ఉన్న కోరికలను గురించి వివరించి అందువల్ల నువ్వు ఇక ఆ విషయం మర్చిపోవడం మంచిది అన్నాడు. మిత్రుడు చెప్పింది విన్న తర్వాత వాణీనాథుడి కూడా తన కోరిక తీరడం అసంభవం అనిపించింది. తను కాస్తో కూస్తో అందగాడే కానీ ధనవంతుడు కాదు. పౌరోహిత్యం తనకు రాదు. తనది కేశవ భట్టుది ఎదురు బొదురు కోరికలు. తమ ఇద్దరు కోరికల్లో ఒకరిది నెరవేరాలంటే రెండవ వారు తమ కోరికను మర్చిపోక తప్పదు. ఇలా ఆలోచించిన వాణీనాథుడు శారదను పెళ్లాడాలనే తన కోరికను తనలోనే అణుచుకుని తిరిగి చంద్రాపురం వెళ్ళిపోయాడు. తర్వాత కొన్నాళ్లకు ఆశ్వేజ మాసం వచ్చింది. చంద్రాపురం దివాణంలో శరన్నవరాత్రి ఉత్సవం ప్రారంభమైంది. నవరాత్రులు ముగిసిన మర్నాడే జమీందారు భువనచంద్రుడి షష్ఠపూర్తి మహోత్సవం. వీటికి ప్రధాన పురోహితుడుగా ఉండమని, కుటుంబ సమేతంగా రమ్మని జమీందారు కేశవ భట్టుకు ప్రత్యేక ఆహ్వానం పంపాడు. కేశవ భట్టు భార్య కుమార్తెను వెంటబెట్టుకుని 4 రోజుల ముందుగానే చంద్రాపురం చేరుకున్నాడు. ఆ సంవత్సరం ఏవో 2-3 సందర్భాల్లో వాణీనాథుడి నిజాయితీ, పనితీరు జమీందారును ఆకట్టుకోవడంతో ఆయన ప్రత్యేకంగా వాణీనాథుడిని కూడా పిలిపించి కేశవ భట్టుకు పరిచయం చేసి, వాణీనాథ, ఇక నుంచి షష్ఠపూర్తి వేడుకలు కూడా పూర్తిగా ముగిసేదాకా భట్టుగారి వెంటని ఉంటూ ఆయన చెప్పిన ఏర్పాట్లని చేయించే బాధ్యత నీ మీద పెడుతున్నాను. ఆయనకు ఏమాత్రం అసంతృప్తి కలగకూడదు. ఇందుకు గాను 2000 రూపాయలు నీకు ఇవ్వమని దివాన్ గారికి చెప్పాను. ఆ డబ్బును నీ దగ్గర పెట్టుకుని వినియోగించు అన్నాడు. జమీందారు ప్రత్యేక అభిమానాన్ని పొందిన వాణినాథుడి పట్ల కేశవ భట్టుకు కాస్త కుతూహలం కలిగింది. 2 రోజుల పాటు అతడి ప్రవర్తన, పనితీరు గమనించేసరికి ఆ కుతూహలం కాస్త అభిమానంగా రూపాంతరం చెందింది. 3వ నాడు వాణినాథుడు కేశవ భట్టు చెప్పిన విధంగా పూజా వేదికను సిద్ధం చేయించి భట్టును తీసుకువెళ్లి చూపించాడు. భట్టు మెచ్చుకుంటూ, బాగుందయ్యా వాణినాథ, చక్కగా ఉన్నది అన్నాడు. కేశవ భట్ మెప్పుదలకు వాణినాథుడితో పాటు అక్కడే ఉన్న తాపీ మేస్త్రి గురునాథం కూడా ఎంతో ఆనందించి
వేదిక వైపు తిరిగి చేతులు జోడిస్తూ మంచి రోజు చూసి దేవుణ్ణి తలుచుకుని ప్రారంభించిన పని ఇంత చక్కగానూ అవుతుంది బాబు మరి అన్నాడు. ఆ మాట వింటూనే వాణీనాథుడు గురునాథం కేసి తల తిప్పి, అలాగా, అయితే మొన్న రామయ్య ఇంటి పని చెడ్డ రోజున దెయ్యాన్ని తలుచుకుని ప్రారంభించావా గురునాథం అంటూ ప్రశ్నించాడు హేళనగా. ఆ ప్రశ్నకు గురునాథ మోహన్లో రంగులు మారాయి. కేశవ భట్టు వాణీనాథుడి వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. వాణీనాథుడు భట్టుతో, రామయ్య అనే ఒక పేద రైతు ఒక డాబా కట్టి కొడుకు మిగిల్చిపోవాలని పైసా పైసా కూడబెట్టాడు. ఆ రామయ్య ఈ గురునాథంకు దగ్గర బంధువు కూడాను. ఇల్లు కట్టే పనిని గురునాథానికి అప్పచెప్పిన రామయ్య మేస్త్రికి ఇవ్వాల్సిన పైకం కాస్త తగ్గించమని ప్రాధేయపడ్డాడు. అదేదో ఇష్టం లేకపోతే చెప్పేసినా బాగుండేది, కానీ పల్లెత్తు మాట ఎదురు చెప్పకుండా పనికి ఒప్పుకుని ఇల్లంతా నానా అవకతవకలతోనూ కట్టిపెట్టాడు ఈ గురునాథం. ఈ చేసింది చాలక ఇదేమిటి బావా అని రామయ్య అడిగితే, ఎంత కూలికంత పని అంటూ ఎగతాళి కూడా చేశాట. ఇప్పుడు జమీందారు గారు ఇవ్వబోయే బహుమానాలకు ఆశపడి ఈ వేదికను మాత్రం ఎక్కడా హెచ్చుతగ్గులు లేకుండా కట్టాడు. మీ మెప్పు పొందడానికి మరొక కారణం చెబుతున్నాడు అని చెప్పాడు. అంతా విన్న భట్టు గురునాథం వైపు మందలింపుగా చూస్తూ ఏదో అనబోయేంతలో వాణీనాథుడు, చూడు గురునాథం, నువ్వు అంతో ఎంతో చదువుకున్నవాడి. అనంతమైన ఈ కాలచక్రంలో అన్నీ మంచి రోజులే కానీ చెడ్డ రోజులు అంటూ ఏమీ లేవు. ఈ విషయం మనకు స్పష్టంగా చెప్పడం కోసమే సిద్ధి వినాయకుడు చవితి రోజున కృష్ణుడు అవతారమెత్తిన శ్రీ మహావిష్ణువు అష్టమి నాడు జన్మించారు. ఏ పనినైనా సరే ప్రారంభించడానికైనా దాన్ని సవ్యంగా ముగించడానికైనా కావలసినవి చిత్తశుద్ధి, పట్టుదల మాత్రమేనని ఇకనైనా గ్రహించు అన్నాడు. వాణీనాథుడి మాటలకు గురునాథం తల వంచుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కేశవ భట్టు సాలోచనగా తల పంకిస్తూ, వాణీనాథ, అయితే ఏ పని చేయటానికైనా ఎప్పుడైనా ప్రారంభించవచ్చునన్నా నీ అభిప్రాయం అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు వాణీనాథుడు ఒక్క క్షణం మౌనంగా ఊరుకుని ఆ తర్వాత, అయ్యా, గృహ పురోహితులైన తమరిని నా అభిప్రాయాలు, నమ్మకాలు నొప్పిస్తే క్షమించండి. ఈ రోజుల్లో మనిషి ప్రతిదాన్ని తన స్వలాభానికి ఉపయోగించుకోవటానికి బాగా అలవాటు పడ్డాడు. దానికి మంచి ఉదాహరణ మన గురునాథం. అతన్ని చూశారు కదా. ఇటువంటి పరిస్థితుల్లో ఆచార నియమాల కంటే నీతి నియమాలే గొప్పవని, భగవంతుడు సైతం మంచితనానికి, నిస్వార్థానికి విలువ ఇచ్చి ఆదరిస్తాడని చెప్పవలసిన ధర్మం విద్యావంతులైన మనకున్నది అన్నాడు. బాగుంది నాయన, మనిద్దరం ఒక రకంగా ఉత్తర దక్షిణ ధృవాల్లాంటి వాళ్ళం అయినప్పటికీ వివేకవంతమైన నీ మాటలు నన్ను కాస్త లొంగదీసుకున్నట్టే కనిపిస్తున్నవి అన్నాడు. ఆ మాటలు వినగానే ఒక్క క్షణం వాణీనాథుని మొహంలో ఏదో భావావేశం మెరుపులా వచ్చి మాయమైంది. చప్పున ఏదో అనబోయిన అతను అతి ప్రయత్నం మీద వెంటనే తనను తాను నిగ్రహించుకున్నాడు. అది గమనించిన కేశవ భట్, ఏమిటి వాణీనాథ, ఏదో చెప్పదలుచుకుని మళ్ళీ వెనక్కు తగ్గుతున్నావు, అదేమిటో నిర్భయంగా చెప్పు అన్నాడు. వాణీనాథుడు సంకోచంగా తల వంచుకుంటూ, ఏమీ లేదు, నా మాటలు మిమ్మల్ని లొంగ తీసుకున్నవి అన్నారు. నా కోరిక కూడా మీ కోరికను లొంగ తీసుకుంటే ఎంత బాగుండునో కదా అని అనబోయాను, అంతే అన్నాడు. ఆ మాటలకు కేశవ భట్టు ఆశ్చర్యంగా, నా కోరిక నీ కోరిక ఏమిటవి అంటూ ప్రశ్నించాడు. వాణీనాథుడు ఇంకేదీ దాచకుండా అంతా చెప్పి, మీ అమ్మాయి శారద అన్ని విధాలా ఎన్నదగ్గ పిల్ల, కానీ ఉన్నది ఒకే ఒక్క కుమార్తె కనుక కాబోయేళ్ళు ఇలా ఉండాలి, ఇల్లరికం రావాలి అన్న మీ కోరిక కూడా అసమంజసం కాదు కదా అన్నాడు. అతడి మాటలు విన్న కేశవ భట్టు నవ్వుతూ, నాయన, కోరిక అంటూ ఉన్నది నీకే, దానికి వ్యతిరేకమైన కోరికలు నాకు ఏమీ లేవు అన్నాడు. అందుకు వాణీనాథుడు ఎంతో ఆశ్చర్యంగా, ఉన్నది ఒక్క కుమార్తె గనక అల్లుడి ఎన్నికలో మీరెంతో పట్టుదలగా ఉన్నారని అన్నారే అందరూ అని ప్రశ్నించాడు. భట్టు నవ్వి, ఉన్నది ఒక్క కూతురైనా 10 మంది కూతుళ్ళైనా వివేకవంతుడైన ప్రతి తండ్రి కోరుకునేది ఒక్కటే, అల్లుడు మంచివాడే తన కూతురు సుఖంగా జీవించాలని. మిగిలిన పుకార్లంటావా, నా సంపద చూసి బెల్లం చుట్టూ ఈగల్లాగా ఉసిరే తేలికపాటి మనుషుల్ని దూరంగా తోలటానికి నేను వేసిన విసురులవి, అంతే అన్నాడు. భట్టు మాటలకు వాణీనాథుడు ఆనందంగా, అయితే అంటూ ఏదో చెప్పబోతుండగా శారదను వెంట పెట్టుకుని అక్కడికి వచ్చిన భట్టు భార్య, పూజావేదికి చూడటానికి వచ్చాం అన్నది. భట్టు నవ్వుతూ, పూజావేదికి ఏమిటి, కళ్యాణ వేదిక కూడా తయారైంది, చూసి వెళ్ళండి అని ఆశ్చర్యంగా చూస్తున్న భార్యకు వాణీనాథుని చూపిస్తూ, వాణీనాథుడని చురుకైన కుర్రవాడు, మనకు అల్లుడైతే బాగుంటుంది అని నిన్న రాత్రి నీతో అన్నానే, ఆ వాణీనాథుడు ఇతనే అని కూతురు వైపు తిరిగి, ఏమ్మా శారద,
కొమ్మంగిలో జరిగిన పెళ్లిలో నీకు ఇతను పరిచయమే కదా. నిన్న రాత్రి నేను మీ అమ్మతో ఇతని విషయం ప్రస్తావిస్తున్నప్పుడు పక్క గదిలోంచి నువ్వు తొంగి చూస్తున్నట్టు గుర్తు. అప్పుడు నీ మొహం, ఇప్పుడు సిగ్గుపడుతున్న నీ మొహం ఒక్కలాగే ఉన్నట్టు కూడా నాకు తోస్తున్నది అన్నాడు. తండ్రి మాటలు శారద మరింత సిగ్గుపడుతూ తల వంచుకున్నది. అది చూసి భట్టు ఆనందంగా, ఏం వాణ్ణీనాథ, నీ కోరిక తీరినట్టే కదా అన్నాడు. కాబోయే మామగారి మాటలకు వాణినాథుడు కూడా కాస్త సిగ్గుపడుతూ, ఆ, ఇక మీ కోరికను కూడా ముమ్మాటికి తీరుస్తాను అన్నాడు. కథ సమాప్తం. రెండవ కథ, ఏది పుణ్యం. సాయంత్రం వేళ వంట పని ముగించి ఇంటి ముందు పూలమ్మకల మధ్య కూర్చొని మల్లెపూల మాల కడుతున్నది కమల. ఇంతలో ఇంటి ముందు ఒక గుర్రపు బండి ఆగింది. మెరిసిపోతున్న పట్టు చీరతో, మెడ నిండా నగలతో బండి దిగిన విమలను చూసి ఆశ్చర్యపోయింది కమల. కమల, విమల తోడికోడళ్ళు. అత్తమామలు పోగానే అన్నదమ్ముల మధ్య తంపులు పెట్టి ఏడాది తిరగకుండా అన్నదమ్ములు వేరుపడేలా చేశారు వాళ్ళిద్దరూ. విమల భర్త వ్యాపారంలో సాధ్యమైనన్ని అడ్డదారులు దొక్కి 4 ఏళ్లు తిరిగేసరికి ఊళ్ళోని పెద్ద ధనికుల్లో ఒకడైపోయాడు. మంచితనాన్ని, నిజాయితీని లేక వదులుకోవడం చేతకాకో కమల భర్త మాత్రం అటు వ్యవసాయంలోనూ ఇటు వ్యాపారంలోనూ కూడా అంతంత మాత్రంగానే ఉండిపోయాడు. తమ దశ తిరిగిన దగ్గర నుంచి విమల కమల ఇంటికి రాకపోకలు తగ్గించింది. అటువంటి విమల హఠాత్తుగా రావడం చూసి కమల ఆశ్చర్యపోతూ, రా అక్క రా, నిన్ను చూసి చాలా రోజులైంది అంటూ ఎదురు వెళ్ళింది. విమల పూల మొక్కలకేసి ఇంటి బాకెట్కేసి ఒకసారి పరీక్షగా చూసి, అంతా బాగున్నారా? కొత్తగా మర్మతులవి చేయించి అమ్మవారి గుడిని చూడముచ్చటగా తయారు చేశారు. గుడికి వెళ్తూ నువ్వు కూడా వస్తావేమో అని బండిని ఇటుకేసి తిప్పించాను అన్నది. తప్పకుండా వస్తాను అంటూ కమల ఇంట్లోకి వెళ్ళి 4-5 నిమిషాల్లో తిరిగి వచ్చింది. ఇద్దరూ కలిసి బండెక్కారు. వాళ్ళు ఊరు చివర ఉన్న అమ్మవారి గుడిని చేరేసరికి చీకటి పడుతున్నది. రంగురంగుల దీపాలతో అందంగా అలంకరింపబడి ఉన్నది గుడి. విమలను చూస్తూనే ధర్మకర్త స్వయంగా వచ్చి వాళ్ళని లోపలికి తీసుకువెళ్ళాడు. గుడి మొదట్లోనే పాలరాయి గోడ మీద విమల పేరు అందంగా తాపడం చేసి ఉన్నది. విమల తన పేరును కమలకు చూపుతూ, అమ్మవారికి 60,000 రూపాయలు పెట్టి వడ్డాణం చేయించాను, అందుకే గోడ మీద అలా ప్రత్యేకంగా నా పేరు చెక్కించారు అన్నది దర్పంగా. దానితో కమలకు తన తోడికోడలు పనిగట్టుకుని తన గుడికి ఎందుకు తీసుకువచ్చిందో అర్థమైపోయింది. గర్భగుడిలోకి వెళ్తూ ఉండగా విమల, మనం ఈ రోజు ఉంటాం, రేపు పోతాం, ఇలాంటి పుణ్యకార్యాలు చేస్తేనే కదా మన పేరు శాశ్వతంగా ఉండిపోతుంది అన్నది కమలతో. అప్పుడు ధర్మకర్త కల్పించుకుని, మీ తోడికోడలు గారు అమ్మవారికి వంకీలు మురుగులు చేస్తే బాగుంటుంది, మహా అయితే 50,000 కావచ్చు, మీ పేరు పక్కనే ఆమె పేరు కూడా చెక్కిస్తాం అన్నాడు. ఈ మాటలు విని కమల ఆలోచనలో పడింది. మరొక మాసంలో పంట డబ్బు 25,000 చేతికి అందుతుంది. భర్తను ఎలాగైనా ఒప్పించి విమల పేరు పక్కనే తన పేరు కూడా ఉండేలాగా చూడాలి అనుకుంది. ఆమె ధర్మకర్తతో, అంత ఖర్చు పెట్టలేను, 25,000 పెట్టి అమ్మవారికి మెడలో హారం చేయిస్తాను అన్నది. వెంటనే విమల, మా చెల్లెలి పేరు నా పేరు కింద అందరికీ కనపడేలా చక్కగా చెక్కించాలి సుమా అన్నది ధర్మకర్తతో, తన పేరు కింద అన్న మాటను కాస్త ఒత్తి పలుకుతూ. ఆ తర్వాత ఆమె కమలను వాళ్ళ ఇంటి దగ్గర దించి మంచినీళ్ళైనా తాకుండా వెళ్ళిపోయింది. కొద్ది రోజులు గడిచాక పంట అమ్మిన డబ్బు 25,000 చేతికందిన మర్నాడే ఊరి నుంచి కమల పినమావ గారు వచ్చారు. తన భర్తే ఆయనను రమ్మన్నాడని తెలుసుకున్న కమల, ఇప్పుడు మీ బాబాయిని ఎందుకు పిలిపించారు? అసలే ఆయన ఆరోగ్యం అంతంత మాత్రం అన్నది. బాబాయికి గుండె జబ్బు మళ్ళీ తిరగబెట్టిందట. ఎంత ఖర్చైనా మంచి వైద్యం చేయించాలి. ఆయన లేకపోతే ఆ కుటుంబం వీధిన పడుతుంది. 3 ఆడపిల్లల తండ్రి. పెద్దమ్మాయి పెళ్లి కుదిరేటట్టుంది. 10,000 కట్నం ఇచ్చుకోగలిగితేనే. అందుకే ఈసారి పంట డబ్బు బాబాయి వైద్యానికి, అమ్మాయి పెళ్లికి సర్దుతున్నాను. డబ్బు వాయిదాల్లో తీరుస్తానంటాడు, కానీ అది సాధ్యం కాకపోవచ్చు అంటూ తన బాబాయి వచ్చిన పని భార్యకు వివరించాడు కమల భర్త. ఇది వింటూనే కమల చిరాగ్గా, ఇంకా నయం, ఉత్త పుణ్యానికి 25,000 ఎలా వదులుకుంటాం, అయినా ఈసారి ఆ డబ్బు నాకు కావాలి అన్నది. ఇప్పుడు 25,000తో నీకేం పని అంటూ విస్తుపోయాడు కమల భర్త. అమ్మవారికి హారం చేయిస్తానని మాట ఇచ్చాను. గుడి గోడల మీద విమలక్క పేరు పక్కన నా పేరు కూడా చెక్కిస్తారు అంటూ సంగతంతా భర్తకు చెప్పింది. ఇప్పుడు అమ్మవారి మెడల్లో హారం లేకపోతే కొంప ఏమీ మునగదు. ముందు బాబాయి పెద్ద కూతురు మెడల్లో మంగళసూత్రం కావాలి.
పేర్లు గోడల మీద బండల మీద కాదు చెక్కించుకోవాల్సింది నీ తోటి మనుషుల గుండెల్లో. ఈ సహాయం చేస్తే ఆ ఇంటిళ్ళ పాతి నీ పేరు చెప్పుకుని రోజు ఇంట్లో దీపం వెలిగించుకుంటారు అని ఎన్నో విధాలుగా నచ్చ చెప్పాలని చూశాడు కమల భర్త. మీరు 1000 చెప్పండి, 1,00,000 చెప్పండి, నేను వినేది లేదు. గుడికి విరాళం ఇస్తే పుణ్యం కాదని ఎవరు మాత్రం అంటారు అన్నది కమల కోపంగా. ఈ సంభాషణ జరిగాక వీధి గదిలోకి వెళ్ళిన కమల భర్తకు వాళ్ళ బాబాయ్ కనిపించలేదు. మన మాటలు విని మనసు కష్టపెట్టుకుని బాబాయ్ వెళ్ళిపోయినట్టుంది అన్నాడు కమల భర్త బాధగా. ఇప్పుడు మనకొచ్చిన కష్టం నష్టం ఏమీ లేదు. ఈ సాయంకాలమే డబ్బు గుడిలో ఇచ్చి వస్తాను అన్నది కమల. ఆ సాయంత్రం 25,000 సంచిలో పెట్టుకుని గుడికి వెళ్ళింది కమల. ధర్మకర్త ఏదో పని మీద ఊళ్ళోకి వెళ్ళాడని, కాసేపట్లో తిరిగి వస్తాడని ఆమెకు గుడి పూజారి చెప్పాడు. కమల అమ్మవారి దర్శనం చేసుకుని గుడి వెనక వైపు వెళ్ళింది. ఆసరికి చీకటి పడుతున్నది. ఒక పెడగా గన్నేరు చెట్టు కింద ఎవరో ఒక సాధువు ధ్యానంలో ఉన్నాడు. మరొక పక్క అడుగు మీద ఒక ముసలి ముత్తైదు కూర్చుని ఉన్నది. ఆమె కమలను చూస్తూనే దగ్గరకు పిలిచి, నాకు ఒక సహాయం చేయి తల్లి. ఈ బుట్టలో ఉన్న పులిహోర లడ్లు పంచి పెట్టాలి. చూస్తున్నావుగా నా నడు వంగిపోయింది, ఓపిక లేదు అన్నది చిన్నగా నవ్వుతూ. ఏమిటి, భోగం చేయిస్తున్నారా? పూజారి గారికి చెప్తే మీ పేరు గోడకు తాపడం చేసిన నల్లబల్ల మీద రాస్తాడు, పేరు చెప్పండి అన్నది కమల. ఆ మాటలకు ముసలావిడ పెద్దగా నవ్వి, నలుగురికి ఉపయోగపడే పని చేయడం ముఖ్యం కానీ నల్లబల్ల మీద పేరెందుకమ్మా? ఎవరన్నా అడిగితే దుర్గమ్మ పంచమదని చెప్పు చాలు. మనం ఏ పనైనా మన తృప్తి కోసం చేయాలి కానీ పేరు కోసం కాదు అన్నది. ఆ మాటలు చురకల్లా తగిలిన కమల గుడిలో ఉన్న భక్తులందరికీ పంచమంటారా అని అడిగింది. ముందు గుడి బయట ఆకలితో అలమటించిన బిచ్చగాళ్ళకు పంచు. ఆ పైన మిగిలితేనే గుడి లోపల ఉన్న భక్తులకు మనం చేయగలిగిన తృణమో పణమో సాయం. ముందుగా అవసరంలో ఉన్న వాళ్ళకి అందితేనే ఫలం కాదంటావా అన్నదా ముత్తైదువు. కమల జవాబు చెప్పలేక ఆమె చేయమన్నట్టే చేసి గుడి వెనకకు వచ్చింది. అరుగు మీద ఉన్న ముసలి ముత్తైదువు కనిపించలేదు. ధ్యానం ముగిసిందేమో ఎటో వెళ్ళడానికి లేచాడు ఆ సాధువు. ఆమె సాధువును ముత్తైదువు గురించి అడిగింది. ఎవరు? పసిమి ఛాయతో నుదుటిన అనాకాశంత కుంకుమతో ఎర్ర చీరతో ఉన్నావిడేనా అని అడిగాడు సాధువు ఆశ్చర్యంగా. అవును ఆవిడే, పేరు దుర్గమ్మట అన్నది. నువ్వు ఎంత పుణ్యాత్మురాలవు తల్లి, సాక్షాత్తు ఆ దుర్గామాతనే దర్శించావు. ఇదివరలో కూడా ఒకరిద్దరికి ఇదే రూపంలో ఈమె కనిపించింది. నేను రోజు గంటల తరబడి ఇక్కడ ధ్యానం చేసుకుంటున్నా, నాకు ఏనాడు ఆమె దర్శన భాగ్యం కలగలేదు. నిజంగా ఆ దేవీ కృపకు పాత్రురాలివినా నువ్వు ఎంత అదృష్టవంతురాలివి అన్నాడు ఆ సాధువు గుడికేసి చేతులు జోడిస్తూ. ఎక్కడా లేని ఆనందంతో ఒళ్ళు పులకరించింది కమలకు. ఆ ముసలి ముత్తైదు మాటలే ఆమె చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. గోడ మీద పేర్లు చెక్కించుకోవడం ముఖ్యం కాదని, ముందుగా ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే మానవ ధర్మమని ఆ దుర్గమ్మ తల్లి పరోక్షంగా తనకు చెప్పింది. అంటే తనకు బంగారహారం కాదు, ముందు కష్టాలలో ఉన్న పినమామగారి కుటుంబాన్ని సాయపడమని స్వయంగా చెప్పింది. ఇక కమల ధర్మకర్త కోసం ఆగక అప్పటికప్పుడు ఇంటికి వెళ్ళి డబ్బు సంచిని భర్తకిచ్చి, ఈ డబ్బు మీ బాబాయ్ గారి వైద్యానికి, అమ్మాయి పెళ్లికి ఖర్చు చేయండి అన్నది. నెల తిరగకుండా బాబాయ్ కూతురు పెళ్లి శుభలేక తన మిత్రుడి తల్లిదండ్రులు చేతికిస్తూ, కమల భర్త వాళ్లతో శుభవార్త తెలియచేయటానికి మాత్రమే ఇది ఇస్తున్నాను, మీరు పెళ్లికి మాత్రం రావద్దు. ఎందుకంటే మీరు ఎన్ని వేషాలు మార్చినా ఎలా మార్చినా మిమ్మల్ని చూస్తే ఆ దుర్గమ్మ ఆ సాధువు మీరేనని మా ఆవిడ ఇట్టే కనిపెట్టేస్తుంది. పేరు కోసం కాకుండా అవసరంలో ఉన్నవారిని ఆదుకోవడానికి మంచి పనులు చేయాలనే ఆలోచన ఇలాగే మా ఆవిడలో కొనసాగితే అందరికీ మంచిది అన్నాడు. అమ్మవారి పేరు చెప్పి పాపం చేశామేమో అని భయంగా ఉంది బాబు అన్నారు ఆ దంపతులు శుభలేఖను చూస్తూ. మీరు ఒక పెళ్లి చేయడానికి, అనారోగ్యంతో ఉన్న మరొకరికి సాయం చేయడానికి మాత్రమే ఈ నాటకం ఆడి ఎంతో పుణ్యం కట్టుకున్నారు. ఆ సంగతి మర్చిపోవద్దు అన్నాడు కమల భర్త నవ్వుతూ. కథ సమాప్తం. 3వ కథ నీటబడిన చినుకు. సీతాపురం అనే సంస్థానంలో జోగీంద్రుడు అనే కవి ఉండేవాడు. చమత్కారంలో ఆయనకు ఆయనే సాటి అని పేరు. సంస్థానాధికారి చపలుడికి హాస్యం గురించి బొత్తిగా తెలియదు. జోగీంద్రుడు ఏం మాట్లాడినా తనను వెటకారం చేస్తున్నట్టే భావించేవాడు. అధికారి ఇలా అనుకుంటున్నాడని జోగీంద్రుడు తెలుసు. అయినా తన చమత్కార గుణాన్ని ఆయన మానుకోలేదు. అందువల్ల రోజు రోజుకు చపలుడికి జోగీంద్రుడి పట్ల ద్వేషభావం పెరిగిపోసాగింది.
కవులకు అన్యాయం చేసే అధికారికి చెడ్డ పేరు వస్తుందని చపలుడికి తెలుసు. అందువల్ల ఆయన జోగీంద్రుడిని ఇబ్బంది పెట్టడానికి ఇతర మార్గాలు అన్వేషించేవాడు. జోగీంద్రుడికి సంస్థానం ఇచ్చిన మాన్యం 10 ఎకరాలు ఉంది. దాని మీద 100 బస్తాల ధాన్యం వచ్చేది. ఒక ఏడాది పంట సరిగా పండలేదని రైతు కళ్ళబల్లి కబుర్లు చెప్పి 10 బస్తాల ధాన్యం ఇచ్చాడు. చపలుడు రైతు చేత అలా చెప్పించాడు అని తెలియక జోగీంద్రుడు అదే పుచ్చుకున్నాడు. సభలో చక్కని కవిత్వం చదివినప్పుడు, ఇతర సంస్థాన పండితులు వచ్చినప్పుడు ఆస్థాన కవికి బంగారు కాసులు కానుకలిచ్చే సాంప్రదాయం ఉండేది. చపలుడు దానికి స్వస్తి చెప్పి జోగీంద్రుడికి బిరుదులు ఇచ్చేవాడు. పండిత శాల్వాలు కప్పేవాడు. అందమైన శిల్పాలకు కూడా బహుకరించేవాడు. ఇవన్నీ చేసి సామాన్యులకు ఇలాంటివి ఇస్తే విలువ తెలియక అమ్ముకుంటారు. అపురూపంగా దాచుకుని అందరికీ చూపించుకుంటారని నేను జోగీంద్రుడికి ఇవి ఇస్తున్నాను అని చెప్పేవాడు. ఇలా కొంతకాలం జరిగేసరికి జోగీంద్రుడికి డబ్బు ఇబ్బంది మొదలైంది. అలాంటి సమయంలో జ్యోతిపురం సంస్థానం నుంచి విదురుడు అనే పండితుడు వచ్చి చపలుడిని మెప్పించాడు. చపలుడు విదురుణ్ణి నీకు ఏం కావాలో కోరుకో అన్నాడు. ప్రభు, మీ ఆస్థాన కవి జోగీంద్రుడు అసమాన ప్రతిభావంతుడు. ఆయన గొంతు తన సభలో ఒకసారి పలకాలని మా సంస్థానాధీశుడు జగపతి కలవరిస్తున్నాడు. జోగీంద్రుడిని నాతో పంపమని నా కోరిక అన్నాడు విదురుడు. చపలుడు ఆశ్చర్యపడి ఎవరైనా మణులు మాన్యాలు కోరతారు, ధన కనక వస్తువాహనాలు కోరతారు. నువ్వు ఇలాంటి కోరిక కోరడం విడ్డూరంగా ఉంది. జోగీంద్రుడిని నీతో పంపడానికి నాకేమీ అభ్యంతరం ఉండదు. కాబట్టి ఇంకేమైనా కోరుకో అన్నాడు. దీనికి విదురుడు చపలుడికి వినయంగా నమస్కరించి మా ప్రభువుల దయ వల్ల నాకు దేనికి లోటు లేదు. వేరొక సంస్థానం నుంచి ధనాన్ని ఆశించడం మా సంస్థానానికి గౌరవప్రదం కాదు. కాబట్టి ధనం విషయంలో నన్ను బలవంత పెట్టవద్దు అన్నాడు. జోగీంద్రుడు ఇప్పుడు డబ్బు అవసరంలో ఉన్నాడు. విదురుడితో జగపతి సంస్థానానికి వెళ్తే తప్పక డబ్బు అడుగుతాడు. అది తన సంస్థానానికి గౌరవప్రదం కాదు. ఇలా ఆలోచించి చపలుడు ఇంతకు జగపతి జోగీంద్రుడి నుంచి ఏం ఆశిస్తున్నాడు అని అడిగాడు. ప్రభు, మా సంస్థానంలో కళాపోషణ గొప్పగా జరుగుతున్నది. పౌరులు సుఖంగా ఉన్నారు. నేరాలు అనేవి నశించిపోయాయి. రోగబాధలు లేవు. ఇవన్నీ స్వయంగా గమనించాక ఇందుకు మా సంస్థానాధీశుడిని పొగడుతూ పద్యాలు చెప్పడం కోసమే జోగేంద్రుడిని నా వెంట తీసుకుని వెళుతున్నాను అన్నాడు విదురుడు. జోగేంద్రుడు ఆత్మగౌరవం గల మనిషి. డబ్బు కోసం ఎవరిని పొగడడు, దేహాన్ని యాచించడు. ఈ విషయం చపలుడికి బాగా తెలుసు. అందుకని నాకేమీ అభ్యంతరం లేదు, అంతా జోగేంద్రుడు ఇష్టం అన్నాడు. అయితే చపలుడు ఆశ్చర్యపడే విధంగా జోగేంద్రుడు జ్యోతిపురం సంస్థానానికి వెళ్లేందుకు అంగీకరించాడు. ఇప్పుడు చపలుడు తెలివిగా, పండితోత్తమ, నువ్వు నీ సంస్థాన గౌరవాన్ని కాపాడిన విధంగానే జోగీంద్రుడు తన సంస్థాన గౌరవాన్ని కాపాడుకుంటాడు. నువ్వు గాని జగపతి గాని అభ్యంతరం పెట్టకూడదు అన్నాడు. ఆ మాటల్లో తనకు హెచ్చరిక ఉన్నట్టు జోగీంద్రుడు గ్రహించాడు. విదురుడితో వెళ్ళిన జోగీంద్రుడికి జగపతి సంస్థానం ఎంతో నచ్చింది. ఆయన పాలన చాలా బాగున్నట్టు కనిపించింది. సభలో ఆయన జగపతిని మెచ్చుకుంటూ ఎన్నో పద్యాలు చదివాడు. జగపతి చాలా సంతోషించి జోగీంద్రుడిని ఏం కావాలో కోరుకోమన్నాడు. ప్రభు, పండితులు కోరితే ప్రభువులు తీర్చిన ధర్మం. కవులకు కోరికలు ధర్మసమ్మతం కాదు. నా కవిత్వాన్ని తమరు ఏ విధంగా సన్మానించాలనుకుంటే అలా చేయండి అన్నాడు జోగీంద్రుడు. జోగీంద్రుడికి ఒక పట్టు వస్త్రపు సంచిలో కొన్ని మంచి ముత్యాలనిచ్చి, ఇది నా శక్తి కొద్దీ చేయగలిగింది. తమరి అర్హతకు తూగగల శక్తి నా దగ్గర లేదు అన్నాడు జగపతి. జోగీంద్రుడు సంతోషంగా అక్కడి నుంచి తిరుగు ప్రయాణమయ్యాడు. సీతాపురం సంస్థానం చేరుకున్నాక చపలుడు ఆయనను స్వయంగా కలుసుకుని వెంట తెచ్చుకున్న వేలిముత్యాలను చూశాడు. వాటిల్లో 4వ వంతు అమ్ముకుంటే జోగీంద్రుడి వంశానికి కొన్ని తరాల పాటు లోటుండదు అని ఆయనకు అర్థమైంది. విదురుడు నా వద్ద డబ్బు తీసుకుంటే తన సంస్థానానికి అవమానం అన్నాడు. అతడికి తన సంస్థానం అంటే అంత గౌరవం ఉంది. మరి నువ్వు జగపతి ఇచ్చిన కానుకలు అందుకుని మన సంస్థానానికి చెడ్డపేరు తెచ్చావు అన్నాడు చపలుడు నిష్ఠూరంగా. ఇందుకు జోగీంద్రుడు, ప్రభు, తమరు పొరపడుతున్నారు. నేను మన సంస్థానపు కీర్తిని పెంచానే తప్ప కించపరచలేదు. నా వంటి కవి తన సంస్థానంలో లేడనే కదా జగపతి నన్ను తన ఆస్థానానికి పిలిపించుకున్నాడు. ధన కనక వస్తువాహనాల కంటే విలువైన వాడిననే కదా విదురుడు వాటికి బదులు నన్ను కోరాడు. జ్యోతిపురం సంస్థానంలో కోరడానికి
నా వంటి కవి లేనే లేడు కదా, ఉంటే నేను కోరి అటువంటి వాణ్ణి మన సంస్థానానికి వెంటబెట్టుకు తెచ్చేవాణ్ణి. ఇలా ఆలోచించి చూస్తే నేను వెళ్ళడం వల్ల అన్ని విధాలా మన సంస్థానం కీర్తి పెరిగింది అన్నాడు. అంటే మన సంస్థాన కీర్తి అంతా నీ చేతుల్లోనే ఉందంటావా? నువ్వు అహంకారవి కాదంటావా అన్నాడు చపలుడు కోపంగా. అహంకారి ఇతరులను పొగడడు. నేను జ్యోతిపురంలో సభలో నన్ను మరిచి జగపతిని పొగిడాను అన్నాడు జోగేంద్రుడు. నువ్వు ధనాశాపరుడివి, అందుకే డబ్బు కోసం జగపతిని పొగిడావు అన్నాడు చపలుడు మరింత కోపంగా. ప్రభు, నేను జగపతిని పొగిడితే అది కవిత్వమైంది. ఆ కవిత్వం జగపతిని తాకి మంచి ముత్యాలుగా మారింది. నా ముత్యాలు నేనే తెచ్చుకున్నాను. ఇందులో జగపతి ఇచ్చింది లేదు, నేను పుచ్చుకున్నది లేదు అన్నాడు జోగేంద్రుడు. నీవు ధనాశ అహంకారము లేకపోతే ఇక్కడ నన్నెందుకు పొగడవు? ఆ కవిత్వం ఇక్కడే ఎందుకు చెప్పవు అని అడిగాడు చపలుడు. ప్రభు, ఎక్కడైనా నేను కవిత్వం చెబుతూనే ఉంటాను. నా పద్యాల చినుకులు మన సంస్థానంలోనూ జ్యోతిపురం సంస్థానంలోనూ పడ్డాయి. నీటబడిన చినుకు నీట కలిసింది, చిప్పన పడ్డ చినుకు ముత్యమైంది అన్నాడు జోగీంద్రుడు నిదానంగా. అప్పటికి చపలుడికి అర్థమైంది జోగీంద్రుడు చమత్కారంగా తనను గురించి వివరించాడని. కవుల చమత్కారంతో వివేకాన్ని పెంచుకుని వ్యవహరించాలే తప్ప నిరసించి ప్రయోజనం ఉండదని తెలుసుకున్నాక క్రమంగా చపలుడు కూడా జగపతిలాగే కళాపోషకుడు కాగలిగాడు. కథ సమాప్తం. 4వ కథ అన్నదమ్ములు. కథలోకి వెళ్ళబోయే ముందు శ్రోతలకు మనవి, మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట పనులు కూడా ఆల్ కూడా నొక్కండి. మీ సూచనలు సలహాలు కామెంట్లో తప్పక తెలపండి. చాలామంది చూస్తున్నారు కానీ కామెంట్లు పెట్టడం లైక్ చేయడం లేదు. దయచేసి చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక కథలోకి వెళ్దామా? అన్నదమ్ములు. ఒక ఊళ్ళో పరంధామయ్య అనే ఆయనకు 2 కొడుకులు. 2 రత్నాలు లాంటి వాళ్ళు. పెద్దవాడి పేరు రామయ్య, చిన్నవాడి పేరు లక్ష్మయ్యను. వాళ్ళు నిజంగా రామలక్ష్మణులే. ఒకరంటే ఒకరి పంచ ప్రాణాలు. తల్లిదండ్రుల పట్ల భక్తి గౌరవాలు చూపేవాళ్ళు. 2 పెద్దవాళ్లే పెళ్లిళ్ళు చేసుకున్నారు. పెళ్ళాలు కూడా కాపురాలకు వచ్చారు. కొంతకాలానికి వాళ్ళ తల్లిదండ్రులు పోయారు. అయినా అన్నదమ్ములు ఒకే కుటుంబంగా ఉండి తమ పొలాన్ని కలిసే చేసుకుంటున్నారు. అన్న భోజనానికి వెళ్ళినప్పుడు తమ్ముడు పొలం దగ్గర కాపలా ఉండేవాడు. తమ్ముడు భోజనానికి వెళ్ళినప్పుడు అన్న పొలం దగ్గర కాపలా ఉండేవాడు. కాలం గడిచింది. రామయ్యకు సంతానం కలగలేదు. కానీ తమ్ముడు లక్ష్మయ్య 5 బిడ్డల తండ్రి అయ్యాడు. ఈ తేడాతో పాటు వాళ్ళ పెళ్ళాల మధ్య ఇంటి పని చేయటంలో కలతలు ప్రారంభమయ్యాయి. తరచూ పోట్లాటలు జరిగేవి. ఈ పోట్లాటలు వదిలించుకోవడానికి ఒకటే దారి కనిపించింది. అదేమిటంటే ఇల్లు పొలము పనిచేసుకుని వేర్లు పడిపోవడం. రామయ్య లక్ష్మయ్య అదే పని చేశారు. కానీ వాళ్ళ మధ్య ఉండే ప్రేమాభిమానాలు ఏమాత్రం చెడలేదు. పొలం దగ్గర ఎప్పటిలాగే కలిసిమెలిసి ఉండేవాళ్ళు. 1 ఏడు పొలాలు విరగపడ్డాయి. అన్నదమ్ములు 2 పంటలు కోయించి కుప్పలు నూర్పించి ధాన్యం రాసులు పోయించారు. ఇంకా ధాన్యాన్ని ఇళ్లకు చేర్చడమే తర్వాయన్నమాట. ఆ రాత్రి రామయ్య పొలంలో రామయ్య, లక్ష్మయ్య పొలంలో లక్ష్మయ్య కాపలా ఉన్నారు. భోజనం వేళకు రామయ్య తన తమ్ముడిని పిలిచి, ఒరే తమ్ముడు, నేను ఇంటికి వెళ్ళి వస్తాను. అందాక నా కళ్ళం కూడా కాస్త చూస్తూ ఉండు. నేను వచ్చేదాకా నువ్వు వెళ్దుగానివి అన్నాడు. లక్ష్మయ్య సరేనని అన్నను పంపేశాడు. అప్పుడు లక్ష్మయ్యకు ఇలా ఆలోచన వచ్చింది. తనకు 3 కొడుకులు 2 కూతుళ్ళు ఉన్నారు. తన పెద్ద కొడుకు ఎలాగూ 2-3 ఏళ్లలో చేతికి అంది వస్తాడు. అప్పుడు తన పని చాలా తేలికవుతుంది. కానీ పాపం తన అన్నకు పిల్లలు లేరు. వయసు పెరుగుతోంది. పెద్దతనంలో సుఖపడాలంటే ఇప్పటి నుంచి కొద్దిగా వెనకేసుకోవాల్సిన వాడు. ఆయనకు తను సహాయం చేస్తానంటే ఒప్పుకోడు. ఒకవేళ ఆయన ఒప్పుకున్నా తన పెళ్ళ మాత్రం అస్సలు ఒప్పుకోదు. ఇలా అనుకుని లక్ష్మయ్య గంప ఒకటి తీసుకుని తన రాశిలోంచి 10 గంపల ధాన్యం అన్న రాశిలో పోసేసి ఏమీ ఎరగనట్టు ఎక్కి కూర్చున్నాడు. ఇంతలో రామయ్య భోంచేసి రానే వచ్చాడు. వచ్చి లక్ష్మయ్యను భోజనానికి పంపాడు. లక్ష్మయ్య వెళ్ళాక రామయ్య ఆలోచనలో పడ్డాడు. ఈ ఏడు పంట బాగానే పండింది కదా, ఎంత పండినా లక్ష్మయ్యకి ఏం లాభం? పెద్ద సంసారం, పిల్లలకు చదువులు, బట్టలు, అబ్బో ఎంత ఖర్చు. తన దారి వేరు. తాను తన భార్యను లక్ష్మయ్యకు మా సహాయం చేయాలంటే ఈ ఏడు తనకు మంచి అవకాశం. కానీ తాను ధాన్యం ఇస్తే వాడు తీసుకోడు. ఒకవేళ వాడు తీసుకున్నా తన పిల్ల ఒప్పుకోదు. అందుచేత రామయ్య అటు ఇటు చూసి లక్ష్మయ్య ఉపయోగించిన గంపతోనే 10 గంపల ధాన్యం తన రాశి నుంచి తీసి తమ్ముడి రాశిలో పోసేది ఏమీ ఎరగనట్టు కూర్చున్నాడు. కథ సమాప్తం.